హాయ్ ఫ్రెండ్స్, ఈ చికెన్ కబాబ్ని ఇలా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకైతే చటుక్కున లాగేసి తినేద్దాం అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే రుమాలి రోటీ చూస్తున్నారు అండ్ ఈ బొగ్గుల మీద ఈ కబాబ్ని కాలుస్తున్నారు. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా బొగ్గుల మీద కాల్చింది ఏదైనా. అండ్ ప్రషు అయితే సండే రోజు ఇలా ఇక్కడ కబాబ్స్ టేస్ట్ చేయడానికి వచ్చిందంట. ఇది వచ్చేసి ఏఆర్ చికెన్ కబాబ్ సెంటర్. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి చిన్న హౌస్లో పెట్టుకున్నారు. ఇందులో వచ్చేసి ప్రషు హరియాలీ కబాబ్ అండ్ అలాగే చికెన్ టిక్కా బోన్లెస్ ఆర్డర్ చేసుకుంది. ఈచ్ 120 రూపీస్, 6 పీసెస్ వస్తాయంట. అండ్ అంత బోన్లెస్సే కాబట్టి మనకు వర్తే అనిపిస్తుంది. హరియాలీ కబాబ్ అనగానే అంత గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది, మనకు తెలుసు గ్రీన్ లీవ్స్ వేసి చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి రుమాలి రోటీ విత్ చికెన్ టిక్కా బోన్లెస్ వచ్చేసింది. నాకైతే ఇలా చూస్తే నేను కూడా తినాలనిపించేసింది. బట్ ఏం చేస్తాం, మనం అన్నీ మిస్ అవుతూ ఉంటాం అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి అలాగే ఇక్కడ గ్రీన్ చట్నీ ఇచ్చారు కదా, గ్రీన్ చట్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి అలాగే హరియాలీ చికెన్ కబాబ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందంట. నాకైతే ఇలా గ్రీన్ కలర్లో ఉన్నది తినడం అయితే నాకు చాలా ఇష్టం. అండ్ ప్రషు అయితే ఇలాగ తన సండేని ఎంజాయ్ చేసేసింది ఫుల్గా. నేనైతే జలస్ ఫీల్ అయిపోయాను. అండ్ మీరు మీ సండేని ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.